సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో ఇప్పుడు ఎక్కువగా బీఐఎం గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ ఫీల్డ్ మొత్తం ఎందుకు బీఐఎం వైపు షిఫ్ట్ అవుతుంది అనేది చాలా క్లియర్‌గా చెప్తాను. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఇంకా ఆ ఓల్డ్ 2డీ డ్రాయింగ్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల సైట్‌లో చాలా కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. 2డీ మ్యాప్స్‌లో అన్ని ఎలిమెంట్స్‌ని ఊహించుకొని కన్‌స్ట్రక్షన్ చేయడం కష్టం. అందుకే సైట్‌లో క్లాషెస్ వస్తాయి. దీనివల్ల మళ్ళీ రీవర్క్ చేయాల్సొస్తుంది. రిజల్ట్‌గా ప్రాజెక్ట్ డిలే అవ్వడం అండ్ ఎక్స్‌ట్రా కాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా ఒక కొత్త సిస్టమ్ ఎంటర్ అయింది. అదే బీఐఎం. బీఐఎంని సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ డిజిటల్ బిల్డింగ్ మోడల్. ఇక్కడ ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్ ఇంకా ఎంఈపీ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అన్నీ ఒక్కటే సింగిల్ మోడల్‌లో ఉంటాయి. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లాష్ డిటెక్షన్‌ని మనం డిజైన్ స్టేజ్‌లోనే చేసేయొచ్చు. దీనితో పాటు యాక్యురేట్ క్వాంటిటీస్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ దొరుకుతుంది. సో టైం ఇంకా కాస్ట్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బీఐఎంని చాలా సీరియస్‌గా పుష్ చేస్తుంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, ఎయిర్‌పోర్ట్స్ అండ్ స్మార్ట్ సిటీస్ కన్‌స్ట్రక్షన్‌లో ఇప్పుడు బీఐఎం కంపల్సరీ అయిపోయింది. పెద్ద ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీస్ కూడా బీఐఎంని అడాప్ట్ చేస్తున్నాయి. దీనివల్ల అప్రూవల్స్ ఫాస్ట్‌గా వస్తున్నాయి అండ్ కోఆర్డినేషన్ కూడా చాలా బెటర్ అవుతుంది. దీనివల్ల సివిల్ ఇంజనీరింగ్ కెరియర్‌లో ఒక పెద్ద ట్రాన్సిషన్ రాబోతుంది. మీరు ఒక నార్మల్ సైట్ ఇంజనీర్ నుంచి బీఐఎం ఇంజనీర్‌గా మారితే సాలరీ ప్యాకేజెస్ ఇంకా గ్లోబల్ ఆపర్చునిటీస్ చాలా బావుంటాయి. సైట్‌లో ఉండే ఫిజికల్ స్ట్రెయిన్ తగ్గుతుంది. టెక్నికల్ గ్రోత్ మాత్రం పీక్స్‌లో ఉంటుంది. సో, మీ కెరియర్‌ని కూడా బీఐఎం ఇంజనీర్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవాలి అంటే ఎంట్రీ యాప్‌లో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ డిజైన్ చేసిన స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. జాబ్ అసిస్టెన్స్‌తో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకొని టాప్ ఇన్ఫ్రా కంపెనీస్‌లో ప్లేస్‌మెంట్ కొట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ సచ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.